ప్రస్తుతం విజయవాడలో బీజేపీ ఎంపీ జీవీఎల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పాకిస్తాన్ వారు ఊహించుకుంటున్నారు ఇది ఎంత దుర్భాగ్యకరమో ఎంత దురదృష్టకరమో మన దేశం అంతా గమనించాలి. ప్రపంచమంతా మనల్ని కొనియాడుతుంటే అక్కడ వారు ఎంతసేపు ఇక్కడ పార్టీల వాళ్ళ ఏం విమర్శలు చేశారు. పుల్వామా మన సైనికులపై పుల్వామాలో దాడి జరిగి అమానుషంగా మన సైనికుల్ని వారు తీవ్రవాదులు చంపితే దానికి వారే బాధ్యతను వహిస్తే పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తలు మన సైన్యాన్ని మన దేశాన్ని అవమానపరిచే విధంగా అగౌరవపరిచేలాగా వీరే ప్రశ్నలు లేవనెత్తి పాకిస్తాన్లో వీరు హీరోలు అవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. మమతా బెనర్జీ గారు పుల్వామా ఘటన గురించి ఏం చెప్పింది, తర్వాత ఆవిడ ఎటువంటి వ్యాఖ్యలు చేసింది దేశమంతా చూసి చివాట్లు పెట్టింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మన ముఖ్యమంత్రి గారు దీనిలో చాలా మంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మచ్చలు పెట్టుకొని ఆవిడ చేసినటువంటి తప్పుడు మాటల్ని ఇక్కడ మాట్లాడటం జరిగింది. అవన్నీ ఇక్కడ పత్రికల్లో అన్ని ఛానల్స్లో చాలా విస్తృతంగా వాటి గురించి ప్రచారం జరిగింది. ఆయన టెలిఫోన్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడింది రోజు వారి పార్టీ వారే మీడియాకు మరి హైలైట్స్ కింద రాసి పంపిస్తారు. వాటినే మీడియా వారు ప్రసారం చేస్తారు. మీడియా వారు ఎవరు ముఖ్యమంత్రి గారి టెలిఫోన్ ట్యాప్ చేసి ఎవరు వినరు. వీరే మా నాయకుడు అలా చెప్పాడు, మా నాయకుడు ఇలా చెప్పాడని చెప్పి పూర్తిగా వివరాలు రాసి మరి మీడియాకు అందిస్తారు. మరి ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో టెలివిజన్ ఛానల్స్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగానే వచ్చిన వార్తల్ని చూశాం. దానికి దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పడ్డాయి. ఇంత స్థాయిలో ఆయనకి దేశ స్థాయిలో ఎప్పుడూ కూడా తీవ్ర వ్యతిరేకత ఆయన ఎదుర్కొని ఉండడు. ఇది చూశాక బుద్ధొచ్చి ఇప్పుడు కొత్త పాట పాడే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఇటువంటి బుద్ధి వచ్చినందుకు, ఎందుకంటే కానీ ఇది మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు మరలా ఈ మాటలు మాట్లాడరు, ఆ తప్పుడు మాటలు మాట్లాడరు అని ఎక్కడా గ్యారంటీ లేదు. ఎందుకంటే యూటర్న్స్ తీసుకోవటంలో మన ముఖ్యమంత్రి చాలా సాధ్యుడు అసాధ్యుడు అన్న విషయం నిన్న ప్రధానమంత్రి గారు కూడా మరొకసారి ప్రజలకు తెలియజేయటం జరిగింది. ఇకపోతే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి వార్తలు, వ్యాఖ్యలు. ఆయన అందరం పీకే అని పిలుస్తాం. పీకే అంటే మనం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏదో మనకు సంబంధించిన మనిషి అని అనుకుంటున్నారు. పీకే అనేది ఇంటర్నేషనల్ కోడ్లో పాకిస్తాన్కి పీకే అని పిలుస్తారు. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్లో ఇచ్చినటువంటి కోడ్. మరి దాన్ని బట్టి ఈయన ప్రభావితం అయ్యారో లేకపోతే ఎక్కడ ఓట్లు రావని భయపడేటువంటి వ్యాఖ్యలు చేశారని నేనైతే అనుకోను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పడ్డాయో ఆయన మరొక ఎందుకంటే హీరో శివాజీ చిన్న స్థాయి హీరో, పైగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసి కొత్త బ్రహ్మంగారి లాగా అవతారం ఎత్తి ఆయన మాటలు ఎవరూ పట్టించుకోవట్లా. అందుకే పెద్ద హీరో చేత ఇలా చెప్పించాలని మరి నాయుడు గారు ఏమన్నా ప్రోద్బలం చేశారా? ఇది పవన్ కళ్యాణ్ గారే దీనిపైన వివరణిస్తే బాగుంటుంది. ఎందుకంటే మొదట్లో పెదబాబుని చిన్నబాబుని తీవ్ర విమర్శలు చేసినటువంటి సినిమా హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పీకే గారు ఈ మధ్య అటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. మరి ఏదన్నా ఒప్పందం కుదిరిందా? తప్పు లేదు, మీకు చేసుకోవచ్చు. ఇటువంటి రాజకీయ ఒప్పందాలకి ఎవరూ అడ్డు చెప్పలేరు. కాకపోతే మీరు ఈ రోజున చేసిన వ్యాఖ్యలు వీటికి డైలాగ్ రైటర్, ఈ స్క్రిప్ట్ రైటర్, దీని ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలని పాకిస్తాన్ తీవ్రంగా వాడుకుంటోంది. అక్కడ పత్రికల్లో రాసుకున్నారు, అక్కడి నాయకులు వీరి గురించి మాట్లాడుతున్నారు. సో మరి నిన్నేదో వివరణ ఇవ్వటానికి ప్రయత్నించారు వారి పార్టీ తరఫున. ఆయన ఈ వ్యాఖ్యలు నేను పొరపాటున చేశానని చెప్తే దీన్ని ఇంతటితో ముగించవచ్చు. కానీ ఆయన
నాకెవరో చెప్పారు అన్నట్టుగానే చెప్పారు. మరి మీకెవరో చెప్తే ఆ వ్యక్తి పేరు చెప్పండి. ఇప్పుడేదో పత్రికల్లో విన్నాను, ఏదో అంతర్జాతీయ పత్రికలు మీరు చదువుతారనుకుంటా, దానిలోనే వచ్చింది అని చెప్తున్నారు. కానీ మీరు సభలో చెప్పింది అలా లేదే. 2 సంవత్సరాల క్రితమే నాకే ఎవరో చెప్పారు అన్నట్టుగా ఉంది. కావాలంటే వారు చెప్పిన ఆ 2 మినిట్ క్లిప్ని వినిపిస్తాను. సో కాబట్టి దయచేసి రాజకీయాల్లోకి జాతీయ భద్రతని లాగే పని మీరు చేస్తున్నారు. మేమెక్కడా కూడా దీన్ని ఏ ఓటు బ్యాంకుకి ఆపాదించలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు వినిపిస్తే ఆయన కొన్ని వర్గాలను ఉద్దేశించి మీకు అందరికీ దేశభక్తి ఉంది లేదని మేము అనలేదే. మీరెందుకు వారిని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలని చేస్తున్నది మీ ప్రయత్నం కాదా? ఇది మీ ప్రయత్నమా? ప్రయోజితంగా మీరు వేరే వారు స్క్రిప్ట్ రైటర్ చెప్తే చేస్తున్నదా? దీనికి వివరణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తాను, అధికారానికి దారేదిలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అవుతాడు. సో కాబట్టి కేవలం అధికార దాహం కోసం ఇటువంటి జాతీయ భద్రతని, జాతీయ అభిమానాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు దయచేసి ఎవరు చేయొద్దు. మీకు వచ్చే ఓట్లు ఎలాగో వస్తాయి, మాకేవో ఓట్లు వస్తాయి అని భయపడి బెంగపడి మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తే మీరే విలన్లుగా ప్రజల మధ్య తయారవుతారు. సో కాబట్టి ఇటువంటి ధోరణిని మానుకోవాలి అని అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు పీకే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేక విషయాలు తెలియచేయటం జరిగింది. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలు చెప్పాం. అలాగే రైల్వే జోన్ విషయాన్ని కూడా తెలియచేయటం జరిగింది. అక్కడ రైల్వే జోన్ ఇస్తున్నారని తెలిసిందో లేదో పుల్తం బీజేపీ ఎంపీ జీవీఎల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రజలపై భారాన్ని మోపుతున్నారు తప్పితే మీరేమి చేయటం లేదు. మీరు 600 ప్రామిసులు చేసి ఎక్కడికి పెట్టి మేనిఫెస్టోనే గాయబ్ చేసినటువంటి ఘనత మీది. మేము ఇచ్చిన వాటి గురించి చెప్తున్నాము. మీలాగా అభూత కల్పనలు మేమేమి క్రియేట్ చేయటం లేదు. మీరు రైతులు ఇచ్చినటువంటి ప్రామిస్ని మీరేం చేశారు? మీరు రైతు రుణమాఫీలు అని చెప్పి 5 సంవత్సరాల క్రితం చేశారా? దాన్ని 5 దఫాలుగా చేస్తామని చెప్పి కేవలం 3 దఫాలే ఇచ్చారు. ఇప్పుడు కొత్త పథకాలని చెప్పి వాటిని దారి మరలుస్తున్నారు. సో మీరు చేయని వాటిపై ప్రజల దృష్టి వెళ్ళకూడదని చెప్పి మీరు ఏదో ఒక రకంగా ప్రజల దృష్టి మరలించాలి అని వారిని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో పూర్తిగా మీరు విఫలీకృతమయ్యారు. తప్పనిసరిగా ప్రజలు మీ అందరినీ శిక్షిస్తారు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని 42 స్థానాల్లోనూ పోటీ చేసి అద్భుతమైన ఫలితాలు ఈసారి సాధిస్తుందని, ఎందుకంటే దేశంలో ఒక దృఢమైన ప్రభుత్వం ఏర్పడాలంటే పటిష్టత కలిగిన నాయకుడు ఉంటేనే దేశ భద్రత కూడా సాధ్యమవుతుంది. గత కొద్ది రోజుల్లో జరిగిన పరిణామాలు కానివ్వండి, 2016లో చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, డిమానిటైజేషన్ కానివ్వండి, అనేక పెద్ద స్థాయి నిర్ణయాల్ని, జిఎస్టీ వంటి సంస్కరణలు కానివ్వండి, ఇవన్నీ కూడా చేయగలిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే అది దేశ ప్రజల సమర్థన వల్లే, వారు ఇచ్చినటువంటి మెజారిటీ వల్లే. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కూడా అందరూ లోక్సభ ఎన్నికల దృష్ట్యా ప్రాంతీయ పార్టీల వైపు వెళ్లకుండా, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కేంద్రంలో ఒక బలహీన ప్రభుత్వం ఏర్పడాలి, ఆ బలహీన ప్రభుత్వంతో మనకు కావాల్సిన రాజకీయ పనులు చేయించుకోవాలి, ప్రజల పనులు కాదు రాజకీయ పనులు చేయించుకోవాలి, దుర్మార్గాలు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది, బ్లాక్మెయిల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అని అనేక పార్టీలు ఇక్కడ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అందుకే మమ్మల్ని విమర్శించేది. అందుకే భారతదేశం పట్ల కూడా
కనీస ఒక బాధ్యత వహించకుండా ప్రభుత్వాన్ని సైన్యాన్ని ప్రశ్నించేది అందుకే. సో ప్రాంతీయ పార్టీల వైపు వెళ్లకుండా ఒక గట్టి ప్రభుత్వాన్ని ఇవ్వగల ఒక మంచి నాయకుడు నరేంద్ర మోడీ గారి చేతులు బలపరచడానికి 42 స్థానాల్లో కూడా అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీకే ఇవ్వాలి అని పత్రికాముఖంగా ప్రజలందరినీ వేడుకుంటూ ఏమైనా ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్తాను. Sir, in the railway zone, the best part of freight has gone to the other zone and just only mere jobs have been created. This is what is the... I know there is a lot of propaganda being unleashed by political parties here only for political considerations. For the people of Andhra Pradesh, what they wanted is a zone. Why would Bifurcation Act of Andhra Pradesh mention a zone if it was to include areas from neighboring states? This is a state specific request. So the manner in which this railway zone has been conceived now is to include areas, all the areas falling in these 4 divisions within the borders of Andhra Pradesh. Vijayawada, Guntur, Guntakal, they are 3 of the 6 divisions in South Central Railway. They have been given to this zone because this is what the act had envisioned. So certainly this is a gift to the people of Andhra Pradesh. This is really a boon for the development of railways in the state of Andhra Pradesh. And parties which are trying to indulge in politics, I think they are only doing it for sheer politicking and nothing else. And in any case, the KK line actually covers 3 different states in its 425-kilometer long track. Okay, if the revenues have to be apportioned to different divisions, that is an internal decision of the railways. And no decision has been made in this regard so far. It will not go to any one particular division. And that matter is still to be decided and within the railways. So this has nothing to do with the government of Andhra Pradesh. The development of railways will see a huge improvement with the announcement of the zone. Andhra Rashtra Prajalaki railway zone, Visakhapatnam railway zone, దీనిలో